జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్దమ్మ గారు. నైని, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరమ్మగారు. ఈ విషయం విషయాలకు కూడా చెప్పకూడదు నువ్వు. అలాగే అమ్మగారు, చెప్పండి. నా చెల్లెలు గాయత్రీదేవి ఎక్కడుందో సూచనప్రాయంగా తెలిసింది నాకు. నిజమా అమ్మగారు? నా బిడ్డ చాడ తెలిసిందా? ఎక్కడుందట? ఎవరి దగ్గరుందట? గాబరా పడుకున్నాయని పూర్తి వివరాలు తెలియవు. నేను వెళ్లిన పుణ్యక్షేత్రం దగ్గర స్వామీజీ వారిని అడిగాను. ఏం చెప్పారమ్మా? పసిబిడ్డగా ఉన్న గాయత్రిని కన్నతల్లివైన నువ్వు కూడా గుర్తుపట్టలేవు అన్నారు. అదేంటమ్మగారు? 1000 గోవులున్న మందలో తన బిడ్డ దగ్గరకు గోమాత వెళ్ళగలుగుతుంది. కడుపు తీపికి గుర్తులు, పోలికలు అవసరం లేదు. ఆ స్పర్శని నేను తెలుసుకోగలను. పాలిచ్చి పెంచిన నువ్వే గాయత్రిని జోగయ్య శాస్త్రి మనవరాలనుకున్నావు నయని. అమ్మగారు, గాయత్రి అమ్మగారు ఎక్కడున్నారో చెప్పండి. ఎంత కష్టమైనా పర్వాలేదు, అక్కడికి నేను చేరుకుంటాను. బాబుగారు కూడా చెప్పను. నా బిడ్డ నా ఒడిలోకి చేరాక మీరు చెప్పమంటేనే అప్పుడు చెప్తాను. అమ్మవారే వచ్చి నీకు పరీక్ష పెడుతుందట నయని. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. అమ్మవారు నాకు పరీక్ష పెడతారా? నేను నెగ్గితే నా బిడ్డని నా గుండెలకి హత్తుకోగలుగుతానా? మరి ఓడిపోతే? తల్లికి ఓటమి ఉండదు నయని, కేవలం కష్టం మాత్రమే ఉంటుంది. గడ్డు పరిస్థితుల్ని దాటగలిగితే అంతా శుభమే అన్నారు. అలాగే అమ్మగారు, ఎలాంటి పరీక్ష అయినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. గాయత్రమ్మగారిని నా పొత్తిళ్లలోకి తీసుకుని ఈ ప్రపంచం తలెత్తి చూసేలా చేస్తాను. ఇది నిజం. జరగబోయేది ఇదే. మంచిది నైని, ఉంటాను. గురువుగారన్నట్టు నిజం నీకు తెలిస్తే క్షణం కూడా ఆగలేవు నైని. అది నీకు, విశాల్కి, నా చెల్లెలికి కూడా నష్టమే. విశాలాక్షి అమ్మవారి పరీక్షను స్వీకరించు. ఏం జరుగుతుందో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.